She's a devil. తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు నీడ నీతో వచ్చేవాడు పోలీసోడేరా. ఇద్దరం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అన్నమాట. అవునా? ఈ జాబ్ నువ్వు ఎందుకు చేసుకున్నావు? రే, ఈ ప్రపంచంలో ఎలాంటి మగాడైనా ఆడదాని మాట వినాల్సిందే, కానీ ఎలాంటి ఆడదైనా మాట వినే మగాడు ఒక్కడే వాడే ట్రాఫిక్ కానిస్టేబుల్. మనం ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అందుకే ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నా. నిన్న ఇంటి ఇంద్రజ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఆవిడ కారులోనే వెళ్తుందరా. వాడు ఎవడో నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడ కారు వాడికి ఇచ్చేసింది. కారు ఇస్తే మంచిదే కదన్నా. మరి మన వాళ్ళు ఎందుకు కాల్ చేశారంటావా? ఆవిడ ఇచ్చింది మన కంపెనీ కారు. సర్లేగా నేను రష్మి స్కూటీ మీద 150 స్పీడ్ తో వెళ్తుంది, వెనక యాక్సిడెంట్ అయింది. ముందు వెళ్తే వెనకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఆవిడ విగ్గి ఎగిరి వెనకోడ మీద పడింది, కనపడక. రోజు ఒకడు తాగి వచ్చి టార్చర్ పెడుతున్నాడు. అది టైంకి వచ్చారా? ఇంకా రాలేదురా. అవును, నాకు అర్థం కాదు. వాడికి ముసుకేయించి నాతోనే ఎందుకు కొట్టిస్తారు రోజు? ఎందుకంటే ముసుగు తీస్తే నువ్వు కొట్టవుగా. దేనికి? వాడు ఇప్పుడు ఈ సిగ్నల్ ఏమో 120 సెకండ్లు ఉంది, ఈ సిగ్నల్ ఏమో 10 సెకండ్లు ఉంది. ఆ సిగ్నల్ నాది, ఈ సిగ్నల్ నీది. అర్థమైందా రాజా? ఒక నిమిషం. ఏమైందిరా? అవునా? ఓకే ఓకే బాయ్. ఎవర్రా? అమెరికా నుండి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరింకే ఎన్నో ఏళ్ళ కలికి వేట మొదలయ్యిందే ఈనాడు. వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్, నేను కదా పాట పాడాలి. గర్ల్ ఫ్రెండ్ నీదే, కానీ పాట వేట రెండు నాయే. ఏది ఈ రోజంతా ఏంటి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవ్వలేదు? ఇక్కడ కానిస్టేబుల్ అరగంట అయింది ట్రాఫిక్. ఒక్క నిమిషం. సార్, అవునా సార్? ఓకే సార్. అరే, సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటల ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. ఏందయ్యా ట్రాఫిక్? హలో, లక్షల బిజినెస్ లాస్ అయిపోతుంది నాకు. నీకా? ఎక్కడ? ఆయా దగ్గర. ఆయో, సీఎం గారు వస్తున్నారు. ఒక 2 అవర్స్ ట్రాఫిక్ ఇక్కడే ఆగుద్ది. ఫస్ట్ మీ అందరిని చెక్ చేయాలి, ఒక్కొక్కరు రండి. చూడమ్మా, పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలి. మొత్తం 4 మీ పిల్లలేనా? ప్రస్తుతానికి 4 నా పిల్లలే. ఒక తల్లి పిల్లలేగా? కావాలంటే నా కూతుర్ని అడుగు. ఏమా మీ నాన్న ఏం చేస్తుంటాడు? 2 రోజుకి ఒకసారి ఇంటికి వస్తాడు. ఈ 2 రోజులు ఎక్కడ ఉంటాడు? అది మీరే కనిపెట్టాలి. ఇలాంటివి చెప్పకూడదమ్మా, స్కూల్ టైం అవుతుందని చెప్పు. హలో, కాబోయే లీడర్ని ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. లీడర్ నువ్వు కాదు రానా, లీడర్ నువ్వు కాదు రానా. ఫ్యూచర్ లో లీడర్ అయితే ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. నీ విషయం తెలిస్తే ఇంట్లో ప్యాంటు కూడా లేకుండా చేస్తారు. సార్ లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఏది? సార్ హెల్మెట్ పాకెట్లో ఎత్తుకుతావేంట్రా? అన్నా మొన్న ఈడే దొరికాడన్నా. ఎక్కడ? రైడింగ్ లో. అలా చూస్తావేంట్రా? ఎల్లు. సార్ ఇన్స్పెక్టర్ గారు, ఏమైందండి? నా బండి అండి కొని 10 ఏళ్ళు అయింది, కొద్దిగా ఇబ్బంది పెడుతుందా? మరి ఈటీ వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుని 10 ఏళ్ళు అయింది, ఎంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు? అలాగేం కాదు సార్, అది 60 కిలోమీటర్ల దాకా మైలేజ్ కూడా. మైలేజ్ ఉంది 60, మైలేజ్ ఏజ్ 2 ఒకటే అయితే. ఇది ఒకటి. ట్రాఫిక్ వస్తే చాలా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఎవరు కావాలా నీకు? సార్, ఈ ట్రిప్ అయితే ఇంకో ట్రిప్ వేయాలి సార్. ఇంకో ట్రిప్ వేయాలా? అదిగో అక్కడ ఉంది. ఏందిరా నువ్వు అప్పటి నుంచి ఇటు వస్తున్నావు, వెళ్తున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబు గారు ఒక డైలాగ్ రాశాడు, అది గుర్తొస్తలేదు. అది గుర్తొచ్చినప్పుడు వచ్చి చెప్తా. హలో, సిగ్నల్స్ బాగున్నాయి. రాత్రులు ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఉంటారు బాబు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా 2 కిలోమీటర్లు అయితే చెట్టు ఉంటది, ఆడ సందులో నిల్చొని ఉంటారు. దానికెలా తెలుసు? అదే అక్కడ ఉండేది. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ నా హెల్మెట్ మర్చిపోయాను. నేను వాడేశానండి. అంటే నా బండి పెట్టాను, హెల్మెట్ తాలేదు, నేను తీసుకుని వెళ్ళాను అంటున్నాను. మరి నీ హెల్మెట్ ఏమైంది? ఆయన తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావన్నా? లేదండి, ఈడికే ఇచ్చాను, అది బాగు చేయించుకురమ్మా.
What is this traffic? In Bangkok city is no traffic. What is this signals? Is 3 signals. Or only 1 signal. Come on. This is very nonsense. ఈడు ఒక్కసారి బ్యాంకాక్ వెళ్ళాడు రా, అప్పటి నుంచి తగులుకున్నాడు ఇంగ్లీషో ఈడు. ఎవరితో వెళ్ళావు బ్యాంకాక్? సింగిల్ అక్కడ మింగిల్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మన షూటింగ్ వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్, నేను డోర్ డెలివరీ చేయాలి అర్జెంట్ గా. ఒకప్పుడు నువ్వు ఆర్డర్లు పెట్టేవాడు, నువ్వే డెలివరీ చేస్తున్నావా బాబు? ఏంట్రా నీ బండికి కిక్ లేదేంటి? ఓటీటీలో ఉందని పెట్టుకోలేదు సార్ కిక్కు. వెళ్ళిపో. అంత కోరుంటాయి అమ్మా, అంత పువ్వు ఉంటాయి. ఎవరు ఎక్కడ అడుక్కుంటావు నువ్వు? సార్ ఎక్కడ అడుక్కోవాలి సార్? ఇందాకే కదా తిన్నావు ప్రొడక్షన్ లో. సార్ నా ఫోటోస్ తీసారా? తీసాను, ఇందాక రాంగ్ రూట్ లో వచ్చావుగా. నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా? దేనికి? నేను ఈ మధ్య మోడలింగ్ చేస్తున్నాను, సో కొంచెం యూజ్ అవుతాయి కదా. అవునవును, నీ మోడలింగ్ కోసమే మేము ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యాం, పంపిస్తాం. మేడం ఒక్క రూపాయి సార్. ₹1 ఇమ్మన్నాను సార్. పొద్దు నుంచి ఎవడేయలేదు సార్. ఎవడేయలేదు సార్. కడం చూడు. అమ్మ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. మీలాంటి వాళ్ళే సార్, మీలాంటి వాళ్ళు ఉన్నవాటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కి ప్రాబ్లం ఉండదు. అడిగితే ఏమనుకోగనా? దీనికి ఎలా ఇచ్చారన్నా నంది? కారు ఏంటి అక్కడ పెట్టావు? అది నాది కారు సార్, నా కారు కాదు అది. నువ్వే వేసుకుని వచ్చావు కదా. నువ్వు చూసావా? మీరు వేసుకుని వచ్చిన మేము ఎందుకు చూస్తాం సార్? అది ఎవరిదో ప్రాబ్లం ఉందంటే సరే మెకానిక్ తీసుకొద్దామని వెళ్తున్నా. ఓ అదే, కొంచెం చూడు సార్. పిల్లలకు ఆకలేస్తుంది సార్. వాళ్ళు బానే ఉన్నారు కదరా? ఈ పిల్లలు కదా సార్, ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఎవరురా నువ్వు? ఏంటి సార్ మాకు రచ్చ? మాకేం పని లేవా ఏంటి? ఆఫీస్ కూర్చున్నారు అందరినే. మాట్లాడింది దానికి చెప్పు మనం కార్తీక్ ప్రవీణ్ కాదని. ఇదిగో ఎక్కడ లైసెన్స్ ఏది? రాజమండ్రిలో పెట్టొచ్చాను. ఆర్సీ అది కూడా అక్కడే పెట్టొచ్చాను. మరి నువ్వు కూడా రాజమండ్రిలోనే ఉండాలి కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. నేను అంటున్నా అంతే కాదు, ఫుల్ జాగారం జరుగుద్ది, వస్తారేమో అని పిలుస్తున్నారు అంతే. సార్ ఇన్స్పెక్టర్ గారు, ఏంటి సార్ మాకు ఆతల పోయిన పళ్ళు అయిపోతున్నాయి, సిగ్నల్ ఎప్పుడు ఇస్తారు? అది ఇందాక నుంచి ఇస్తుంది, వెళ్ళొచ్చు కదా. అమ్మ మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు సార్. మెకానిక్ దొరకలేదు సార్, కారుకు వెళ్ళాను, కారుకు వస్తాను. అవునరా, ఈ బైక్ ఎవరిది? అది ఫ్రెండ్ది. నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్ళావు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వచ్చావు. అవును. ఇందాక కారు ఎవరిదో అన్నావు, ఇప్పుడు బైక్ ఎవరిదో అన్నావు. అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇటు అటు? అర్థం కాక తిరుగుతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను డెలివరీకి వెళ్ళాలి సార్. ఫుడ్ డెలివరీకా? కాదు సార్, మా ఆవిడ హాస్పిటల్ ఉంది, డెలివరీకి వెళ్ళాలి సార్. ఇంకో డెలివరీయా? మనిషివేనారా నువ్వు? నీ పక్కరా, ఇదిగో చూడు ఒక్క నిమిషం. మీరు ఎంత గొడవ చేసినా సీఎం గారు వెళ్ళేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మేమేం చెయ్యాలయ్యా? మీ అందరికీ మేము సమాధానం చెప్తాం. ఎవరేలారా? సీఎం గారు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి వీళ్ళందరూ మన మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందన్న, ఫోన్ చేస్తా. ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి ఏంటిది? నడి రోడ్డు మీదకి వచ్చాము. అసలు వాళ్ళు పెట్టిన లొకేషన్ కరెక్టేనా? ఇక్కడ లొకేషన్ పెట్టారు మేడం, అసలు ఇక్కడ ఈవెంట్ ఉందని అన్నారు. నడి రోడ్డు మీద ఈవెంట్ ఏంటి? అసలు ఎవరు పిలిచారు మనల్ని? వస్తున్నాం. ఏంటి మమ్మల్ని అసలు ఇక్కడ ఎందుకు పిలిచారు? మీరు డాన్స్ చేసినప్పుడు చిన్న డౌట్ వచ్చింది, ఒకసారి ఓదండి ఇద్దరు. రష్మి, వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు పిలిచారో అడగండి. ఎందుకు పిలిచారు అడుగుతున్నాము. ఈ రోజు సీఎం గారు రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మీరు ఈ రోడ్డు మీద శ్రీదేవి డ్రామా కంపెనీ చేయాలి. రోడ్డు మీద ఈవెంట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నామా? మరి ఎక్కడ ట్రాక్టర్ లో చేస్తారా ఏంటి? ట్రాక్టర్ లో వెళ్ళి మీరు చేయండి, మీకు అది చాలా ఎక్కువ తెలుసు అలాంటి విషయం. మరి లేకపోతే మీరు ఎక్కడైనా చేస్తాం, ఏదైనా చేస్తాం. ఎక్కడైనా చేస్తామని లేదు, ఏదైనా చేస్తామన్నాం. ఎక్కడ పడితే అక్కడ చేస్తాం.
మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రోజు ట్రాఫిక్ లో ఉన్న వీళ్ళందరినీ కనుక ఉత్సాహపరిస్తే సీఎం గారి చేతుల మీదుగా మీకు చిన్న గిఫ్ట్ ఉంది. అంతే. కానీ ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటది కదా, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మనకు ఒక చిన్న గిఫ్ట్ ఉందంటే ఏదో ఒకటి తగిలిస్తారనుకుంటాను. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి అది కూడా మంచిదే కదా. నడి రోడ్డు మీద ఏముంది, వాళ్ళు వస్తారు, మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా. సరే, మీరు ఎలాగైనా ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ హోల్డ్ లో ఉంచండి చాలు. ఓకే సరే, మేము ఈ ట్రాఫిక్ ని హోల్డ్ లో ఉంచి వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళ టెన్షన్స్ మొత్తం పక్కన పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ దేనిలో పర్ఫెక్ట్ అదే చేసి వెళ్తది. మీరు మాత్రం మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అదుపులో అప్పుడే పెట్టుకోండి. రిక్వెస్ట్ మోడ్ లో చెయ్యాలి. మేడం మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. అబ్బా, మీ పర్ఫార్మెన్స్ చూసాక నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకసారి వదండి. Let's begin శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆది గారు, ఫ్లాష్ మాబ్ అనేది ఒక ట్రెండింగ్ కాన్సెప్ట్ ఉండేది కొన్ని రోజుల ముందు. అవును, అది ఇప్పుడు ట్రై చేద్దామా? చేయండి, మా వాళ్ళు వెళ్ళిపోకుండా ఏదో చేయాలి కదా. ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాము మాస్టర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవరా ఇది?
కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? లేదంటే నేను వేసుకొని పోతా. ఎక్కడికి? నువ్వు ఏడికంటే ఆడికి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏం పర్లేదేంట్రా ఎదవా? కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? సో ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అండ్ వాట్ అ కమ్ బ్యాక్ రాము మాస్టర్, సూపర్ అదరగొట్టేశారు. ఇక్కడ కూడా టచ్ వదిలేసినట్టు ఏ ఫీల్ రాలేదు. సూపర్బ్ గా పర్ఫామ్ చేయించారు వాళ్ళ చేత. అండ్ మీరు కూడా సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు. ఇంకా స్వాతి, యూ రాక్ టుడే. థ్యాంక్ యూ మ్యామ్. అంకిత, యూ డిడ్ వెరీ క్యూట్, బబ్లీగా చాలా చాలా క్యూట్ గా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ వేర్ ఇస్ అవర్ బటర్ఫ్లైస్? కమ్ ఆన్ డాన్సర్స్. బటర్ఫ్లైస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతకంటే బ్యూటిఫుల్ గా చేశారు తెలుసా? వాళ్ళతో పాటు మీరు చేయాలని వాళ్ళు పిలవండిరా. రండి మేడం, పిలు. తీసుకొని రండి. బటర్ఫ్లై మీరే పాడుతూ డాన్స్ చేయండి. ఇంకా ఇంకా దొల్లాలా, తొక్కాలా, కార్పెట్ అయిపోవాలా? కాదు, బటర్ఫ్లై బటర్ఫ్లై నీళ్ళు అంటారు. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఆవిడ చెన్నై గోయింగ్. కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా. రష్మి గారు, ఇంద్రజ గారు, ఇంకా మీ ఇద్దరిలో ఆ కుర్రతనం బాగాలేదా? నాకని భలే నచ్చింది. నాతో పాటు ఒకసారి పాడతారా పాట? బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్? వేరే ఛానల్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో కలిసి ఒక క్యూట్ పర్ఫామ్ చేయడానికి ఆది గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అసలు ఎవరు చిన్నపిల్ల అర్థం కాలేదు కాసేపు నాకు. పాపం అలా బొంగమూతి వేసుకొని చూస్తున్నారు. ఈ పిల్లల కోసమైనా ఆపేయచ్చు కదా కాస్త. అబ్బా, మీ బొంగమూతి కూడా బాగుందండి. మీ దొంగమూతి కన్నా మా బొంగమూతి బెటర్ లేండి. సూపర్ సూపర్. అడుగుడానికి వచ్చారు అక్కడికి. స్కూల్కి వెళ్ళండి. బటర్ఫ్లై బటర్ఫ్లై. ఇంకొకసారి నాకు ఈ పాట వినపడిందంటే విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు పిలుస్తారు లోపలికి, అలా పిలిచి సైజు కట్లేస్తారు లోపల. స్కూల్కి వెళ్ళి ఆడుకుంటే ఏమన్నా మీకు జోక్స్ చేస్తారు కదా? అవును. బయటకు పోయేదండి. పోలీస్ అయినా ట్రాఫిక్ లో ఉండాలి, ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉంటే ఏంట్రా తప్పు? ఆది గారు ఎవరు తెలుసా? ఎవడు ఎవడు? అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు కదా, నీతో మాట్లాడుతున్నారు అప్పటి నుంచి. ఆయనకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు, నీకు స్కూల్ వెళ్ళమంటున్నారు కదా, ఆయన స్కూల్ వెళ్ళారు కదా, నీకు రైమ్స్ వచ్చు కదా. నేను ఒక మాట చెప్తా, అది యాస్టీజ్ అడుగు. నేను ఇంత చిన్న పిల్లని, నేనే మాటలు నేర్చుకున్నాను, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అక్క అని అడుగు. ఒక మాట అడుగు. నువ్వే ఎప్పుడు నేర్చుకుంటావు?
చిన్న పిల్లవని ఊరుకుంటున్నా, నాకు ఇగో చాలా ఎక్కువ. మర్యాదగా రష్మికి వార్నింగ్. ఆది గారిని 9 టేబుల్ చెప్పమని చెప్పు. రష్మి చేసిందని చెప్పు. 9 టేబుల్ చెప్పండి నాకు. 9 1s are 9. రెండోది 9 2s are 80. 9 3s are 27. 9 4s are 36. 9 5s are 45. ఇక్కడ ఆపమంటారా? మీ ఏజ్ దాకా వచ్చాను. నెక్స్ట్ 9 6 are 54 అని మీ ఏజ్ దగ్గర ఆపండి. లేదు రష్మి, అక్కడ ఆగిపోమంటే 9 టేబుల్స్ రివెన్ చెప్పండి. 9 10s are 90. 9 9s are 89. 89 81 రా. 99 టేబుల్ చెప్పమను. 99 టేబుల్ నువ్వు చెప్పరా. చిన్న పిల్లని. నాతో డాన్స్ చేస్తావా నువ్వు? చేస్తా. ఈగో కా సవాల్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు. హలో, ఏం డాన్స్ ఇది? మీరు నన్ను కాపీ చేస్తున్నాడు. నేను నిన్ను కాపీ చేశానా? కాపీ చేయడం కూడా రాకుండా చంకలు ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నారు. ఎరా నువ్వు పెద్ద ప్రభుదేవా, నేను నిన్ను కాపీ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు అనేది. ఇంగ్లీష్ మాట్లాడ. రామ్ రామ్. అబ్బా అయిపోరాదికి పోటీ. నువ్వు ఎందుకు గోలగోలు చేస్తున్నావు? వీడికి ఎంత ఏజ్ ఉంటది? చూసాది కరెక్ట్. నువ్వు చెప్పమ్మా, ఎంత ఏజ్ ఉండొచ్చు వీడికి? ఒక 10 ఉంటది అంతే. కిడ్డమ్మా నేను. శ్రీదేవి దేవ కమ్యూనికేట్ చేశారు. ఇక్కడ చాలా మంది రాంగ్ రూట్ లో ఉన్నారు, వాళ్ళని సరి చేద్దామని వచ్చాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు కదా. ఇదిగో మొత్తం జామేరా, మీ అందరితో అయింది ఇప్పుడు జామే. మనిషి అనేవాడు ఒక్క మాటకు వచ్చేయాలి, అన్ని తిట్టించుకోవద్దు ఎవడైనా. రామన్నాడు నువ్వు మూసుకొని కూర్చో. వాడి వల్ల అందరు లేచిపోతున్నాడు. మూసుకొని కూర్చోమని చెప్పు. మూసుకొని కూర్చో. నా రాము అన్న, నువ్వు న్యాయం చేసేవో లేదో కానీ అమ్మాయి న్యాయం చేసిన పేమెంట్ అమ్మాయికి ఇచ్చేయి. మాస్టర్ మీరు అక్కడికి వెళ్ళండి మాస్టర్. తాడో పేడో తేల్చేయరా. నేను వాడందిరా. ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామెంట్ రా. మర్యాదగా వెళ్ళు. నీకు దమ్ముంటే ఈడికొచ్చి బటర్ఫ్లై డాన్స్ చెయ్యు. సాంగ్ పెట్టండి. బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ఎ గార్డెన్ పిచ్చానికో డాన్సింగ్ నిన్ను. రే నరేష్, మాట్లాడు నువ్వు మూసుకొని ఉండు. ఇదో నా వెనక నరేష్ గారు ఉన్నాడు. దమ్ముండికి వెళ్ళు. రే రారా రారా, ఒక్కసారికి రారా, ఒక్కసారికి రారా. కూర్చుంటా కొట్టాలా. అరే ఊరే అంత మాట రారా, నువ్వు మధ్య కొడతదయ్యా. ఓకే, ఈ సెగ్మెంట్ ఇంతటితో ఆగదు అనుకుంటున్నాను కాబట్టి నేనే అందరికి వెళ్ళడానికి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆది గారు ట్రై చేస్తున్నాము కానీ అందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోవాలంటున్నారు. నేను చెప్తా ఆగండి. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఓన్లీ లైసెన్సులు హెల్మెట్లు ఇవే చెక్ చేసాం, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం మర్చిపోయాం. ఇప్పుడు అది చేస్తాం. బెస్ట్ ఐడియా. ఓకే, రాత్రిపూట దయ్యాలు వస్తాయేమో అని భయం వేస్తుందండి నాకు. దెయ్యాలు వస్తే పర్లేదురా, ఆడ దెయ్యం రావాలి చెప్తా. దయ్యాలు వాటిని కూడా వద్దావా? అయ్యి అయితేనే బెటర్ రా. దెయ్యాలతో మనం ఏమన్నా చేసినా సీసీ కెమెరాలో దెయ్యం కనపడదు. నువ్వు సూపర్ రా. సరే ఏరు వచ్చారా? వస్తున్నాడు. పిలు.
రే ఈ రోజు ఒక్కొక్కడు ఫుల్ గా తాగేసినట్టున్నారు. టెస్ట్ చేద్దాం. ఒక్కొక్కరిని పిలువు. రామా. సార్ ప్లీజ్ సార్ కెమెరా ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్ కెమెరా. భయ్యా ఇంటికి వెళ్తే మీ ఆవిడే గుర్తుపట్టదు. ఎందుకు చెప్పు ఇవన్నీ? రండి సార్. అమ్మో ఏమైంది? టైం 7 అయింది కానీ మా అమ్మమ్మ గారికి కొద్దిగా షుగర్ ఉందండి. ఇప్పుడు మాత్రం ఇవ్వాలి సార్ కరెక్ట్ టైంకి. ఇద్దరు గాలి ఫస్ట్ ఓదండి. గొంతు నొప్పిగా ఉంది, డాక్టర్ గారు ఊదకూడదని చెప్పారండి. ఊదకపోతే నిజంగానే గొంతు నొప్పిగా ఉంటుంది. వద్దులేండి. మీరు తర్వాత వస్తారా? టైం కావాలా? బాబు రండి. ఇతను ఎవరు బాగా రిచ్ అనుకుంటా, ఎక్కువ తాగేసినట్టున్నాడు. రండి బాబు ఓదండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పట్టవయ్యా ఊదు. మిస్ పెట్టు. ఏంటి సీఎంతో మాట్లాడతావా? చెయ్యాలా? చెయ్యి. బిజీగా ఉంది, రేపు చేస్తా. ఈ రికమెండేషన్ మన దగ్గర పనిచేయ. ఊదు. రెండు మైక్ టెస్టింగ్. మిషన్ వదవయ్యా బాబు. నీ పేరేంటి చెప్పు. అది ఏ స్టేషన్ నువ్వు? ఇక్కడే. రేపు నుంచి ఆ స్టేషన్ లో కనపడు. నువ్వు జాయిన్ అవుతున్నావా? సరే ఊదు. ఎంత వచ్చింది? 240. మా నాన్నకి ఎక్కువ తాగిండు. నేను తాగింది 180 ml క్వార్టర్. 240 వచ్చిందంటే మిషన్ రాంగ్. అసలు తాగావు కదరా, నువ్వే రాంగు. వీడికి అసలు మిషన్ కూడా అక్కర్లేదు. ఏంటి సార్ ఇదేంటి? ఇది మందు తాగారా లేదా టెస్ట్ చేసే మిషన్. మిషన్ ఎందుకు నన్ను అడగని చెప్తా. తాగావా? తాగలే. తాగలేదా? అయితే ఊదు ఒకసారి. ఏంట్రా నీకేమన్నా బత్తాయి చూసి ఇచ్చావా? తాగేస్తాను. ఊదు. ఏంటి పావులు పడుతున్నావేంట్రా? ఊదమంటే ఊదు అంటే ఊదిరా తప్ప. ఊదమంటే నిన్న బోర ఊదమనలేదు. ఇది కరెక్ట్ గా ఊదితే సౌండ్ వస్తది. ఇందులో మా మిషన్ పనిచేసి నీ ఎంత తాగావో వస్తది. ఎందుకా నన్ను అడుగు. తాగావా? తాగలే. మరి ఎందుకు ఊగుతున్నావు? ఎవడు ఊగిండు అంటే నేను ఊగుతున్నానా? తెలుస్తలే క్లియర్ గా. నువ్వు తాగి నన్ను. అరే నువ్వు ఊదు, నువ్వు ఊదుకో. ఊదు, నువ్వు ఊదు. ఇదిగో 0. ఇప్పుడు నువ్వు ఊదు. 0. నువ్వు వెనక్కి లాగుతున్నావు. ఊదు. సౌండ్ రావాలి. నువ్వు మర్యాదగా ఊతావా ఊదవా? ఊతా. ఊదు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. చూడు 500. 500. నేను రాయిన దావుడు 1000 చూపించాలి. 500 చూపించింది మిషన్ రాంగ్. వాట్ an intelligent boy. Hello, we are getting late. We have to attend a party. నువ్వు రారా? No, he won't come. Hey, what are you talking? Baby, this is not Bangkok, okay? ఇద్దరు తాగారా? Baby, you wait, I'll talk. Yes. Do you know who is? మీ ఇద్దరు తాగలేదా? No. వన్స్ ఊదు. అది కాదరా, మీరు ఊతే కదా తెలుస్తుంది తాగారా లేదు. No, we won't. ఇంకా నేను ఊదాల్సి వస్తది. ఊస్తాం. 600. ఊదు. ఊదవా? నువ్వు రారా? ఊరే, నీకు దండం పెడతా. బాబు బుడగలమ్మా, బుడగలు, బొమ్మలు, పూసలు, దండలు, ఎవరన్నాని ఇంతమంది ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పరా? మీరిద్దరు యాక్టింగ్ చేస్తారు అనుకుంటున్నారు కానీ నిజంగానే కరెక్ట్ గా సెట్ అయ్యారు. అన్న మళ్ళీ వచ్చాడు. ఇదేంట్రా నన్ను అడగండి అంటాడు. తాగావంటే తాగలేదంటాడు. తాగినరా? ఎందుకు తాగినావు? ఆడు షాప్ పెట్టి నేను తాగినా. వేసేసాడు, బాగా వేసేసాడు. అసలు ఎప్పటిదాకా తాగాలనుకుంటున్నావు నువ్వు? 31 డిసెంబర్ వరకు తాగుతా. దాని తర్వాత జనవరి 1 నుంచి మళ్ళీ తాగుతా. కొత్త సంవత్సరం. ఫస్ట్ ఇన్ని లోపలే ఇది ఒక 10 సంవత్సరాలు బయటికి రాకూడదు. బట్ స్పెషల్ మెన్షన్ టు తాగ్బోతు రమేష్ గారు. నిజంగా వండర్ఫుల్ అండి. వండర్ఫుల్.
అసలు జీవించేశారు. కానీ అందరికి తెలుసా తెలియదు కానీ తాగుబోతు రమేష్ గారు అసలు తాగరు, అయినా ఇలా పర్ఫామ్ చేస్తారంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్. మరి ఇంద్రజ గారు, సోషల్ మీడియా హల్చల్ మా స్టేజ్ మీద జరిగింది ఈ రోజు, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జబర్దస్త్ లో ఆది గారిని చాలా మిస్ అవుతున్నాం, కానీ ఇలాంటివి చూసి అప్పుడప్పుడు కొంచెం సర్దుకుంటున్నాం అనమాట, సరిపెట్టుకుంటున్నాము. థ్యాంక్స్ ఆది గారు. అండ్ రమేష్ గారు హైలైట్ అండి మీరైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ హడావిడిలో ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్, లిసన్ అండ్ ఎంజాయ్. నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని, ఆ విండో దగ్గర ఉంది చిన్ని, నేను చూడగానే ఎగిరిందే చున్ని, ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే, ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. మాట మాట కలిపానే పిన్ని, నువ్వు ఏ స్టాపులు దిగుతావే చిన్ని, నా నోరు విప్పి అడిగానే పిన్ని, నా ఎదురుగానే ఉన్నదే చిన్ని, ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే, ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. ఆ బ్యాగలోన సెల్ ఫోన్ పిన్ని, మరి బయటకేమో తీసిందే చిన్ని, నా కాసి చూసి నవ్విందే చిన్ని, నా సెల్ నంబర్ అడిగిందే పిన్ని, ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే, నేను వెళ్తున్న ట్రైన్లోన పడగొట్టాను, కింద పడగొట్టానే, మరి చెయ్యి చెయ్యి కలిపి జోడి కట్టేశానే, జోడి కట్టేశానే. పిన్ని, నీ కోడలు ఎలా ఉంటుందో తెలుసా? దాని బొగ్గలు గులాబీ జాములు, ఆ బొగ్గల 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 బొగనయే, దాని బొగ్గల బొగనయే, దాని బొగ్గల చూస్తే గంధపు చెక్కల ముద్దగా ఉన్నాయే, మళ్ళీ ముద్దగా ఉన్నాయే, అది లిప్పులు కాదు మెత్తగా ఉన్నా దూదులు అన్నది, ఆ లిప్పుల మీద ముద్దులు పెట్టి రుద్దేమన్నది, నీ పాటలు చూస్తే తాటి ముద్దల లేతకున్నది, ఆ నడుము చూడగానే మనసు లాగుతున్నది. పిన్ని, నీ కోడలు సముద్రంలో సొర్ర చేపల రగిలిపోతుంది, ఎత్తు చెప్పులేసింది చిన్ని, నాకు ఎత్తి ఎత్తి చూపింది చిన్ని, నువ్వు అనుకున్నావు కాదు మరి పిన్ని, దాని కాళ్ళకున్న చెప్పు సైజు పిన్ని, పింక్ డ్రెస్ లోని పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా చిన్ని గుండెకి చిన్ని నచ్చేసిందే, నాకు నచ్చేసిందే. వేసినావే నైట్ జీను, చూసినాను నైట్ నేను, వాళ్ళ క్యాన్లోను పిల్ల నువ్వు నాకు నచ్చినావులే, చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి, అది RX బండి, ఇది మహా స్పీడ్ అండి, కిల్లా 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 కిల్లాడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే, అరే కిల్లా 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 కిల్లాడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. లంగావని విడిచినావే
మరిచినావే పల్లెటూరు మరిచినావే టైట్ జీను వేసినావే సిటీ అంతా తిరిగినావులే చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కు వండి అది RX బండి ఇది మహా స్పీడ్ అండి కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే అరే కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే సెల్ ఫోన్ ఇచ్చినానే సిమ్ కొని తెచ్చినానే రీఛార్జ్ చేసినానే నన్ను విడిచిపోయినావులే చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కు వండి అది RX బండి ఇది మహా స్పీడ్ అండి కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే అరే కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే అరే కిల 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే కిల 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే షణ్ముఖ్ వెల్ డన్ మీ పాటల కన్నా మీ పర్ఫార్మెన్స్ మా అందరికి ఇక్కడ నచ్చేసింది బట్ నిజంగా వాట్ ఆ పర్ఫార్మెన్స్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీకి సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. పల్సర్ బైక్ రమ్మనాకి రాసేవాడిని. ఓ ఆ సాంగ్ మీరు రాసారా? పల్సర్ కాదు మేడం, అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా రాసుకు పోసుకు తిరిగే రజని వస్తావా బాను వస్తావా. ఓకే ఓకే ఓకే. సో ఇలాంటి ఎన్నో హిట్ పాటలకి మీరే లిరిక్స్ ఇచ్చారు. అవును 23 సాంగ్స్ రాసా మేడం. సో బ్యూటిఫుల్ గా సింగింగ్ వాయిస్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, మీ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. విషింగ్ యూ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. షణ్ముఖ్ గారు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇక్కడ పర్ఫార్మ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంత చక్కని అవకాశం కల్పించిన ఈటీవీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మీరు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. త్వరలో మీ ముందుకు ఇంకా మంచి మంచి సాంగ్స్ తో వస్తారని కోరుకుంటా, వస్తా కూడా. అండ్ రష్మి గారు మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. నాకా? మీకంటే మీకే కాదు మన అందరికి. ఓకే. మనకు ఒక ఫోక్ సింగర్ ఇక్కడికి వచ్చి పాటలు ప్రెజెంట్ చేశారు. కానీ ఒక అన్సంగ్ వారియర్ లాగా ఒక అన్నోన్ ఫోక్ సింగర్ ఇక్కడ మన మధ్య ఉన్నారు. సో ఆవిడ్ని నేను ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకురాబోతున్నాను. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. లెట్స్ వెల్కమ్ ఉషా గారు. నేను ట్రైన్ లోన పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యిందే చిన్ని, ఆ విండో దగ్గర ఉంది చిన్ని. రష్మి గారు, అసలు ఆవిడ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే చాలా చాలా ఫేమస్ గా అయింది కదా ఈ మధ్య. ఒక యూట్యూబ్ లో ఒక సాంగ్ కానీ రీల్స్ లో కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కెమెరా పట్టినది. ఆ సాంగ్ పాడింది ఆవిడే. ఆ సాంగ్ ఫస్ట్ రీల్ చేసింది ఆవిడే. మేడం మీరు ఆ సాంగ్ రీల్ చేశారు కదా? లేదండి, చేయలేదు. ఎవరో మీకు ఆ సాంగ్ పెట్టారు. మీరు ఎవరినో చూసుకొని నన్ను ఊహించుకుంటున్నారు. సారీ, నేను కాదు. అందరికి నమస్తే. నేను మీ సింగర్ కెమెరా ఉషాక్ అంటే అందరికి తెలుసు. కెమెరా అనగానే ఉషాక్ అని అంటారు. మరి ఉషా గారు మా అందరి కోసం ఒక పల్లవి. కెమెరా వాటిన్నడే సీమ దసరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు, నా ఫోటో తీతున్నడే సీమ దసరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు. అండ్ రష్మి గారు ఆ పాట పాడడం మాత్రమే కాదు, రాసింది కూడా ఆవిడే. పాట ఇచ్చింది నేనే, పాడింది నేను. మస్తు 30 పాటలు వచ్చినాయి మేడం. నేను మస్తు మోసం చేసి 20 పాటలు. నేను ఎప్పుడో బయటకు రావాలి. అందరు ఫోన్లు చేస్తారు, పాటలు రాసుకుంటూ నైట్ వాడతారు. ఉషా గారు, ఇప్పుడు మిమ్మల్ని ఈ స్టేజ్ మీద మీరెవరు, మీరేం పాడారు, మీరు ఏమేం రాశారు, ఎంతవరకు మీరు ఏంటనేది ఆడియన్స్ కి తెలియజేశాము. మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు అందరితో పాటు గ్రూప్ గా వచ్చి మీరు మీ పాటలు పాడొచ్చు. అమ్మా ఇంద్రజ గారి కోసం ఇంకొక పాట మాకు. ఈయనకి ఏమైంది ఈ రోజు? నా మీద పడి ఏడుస్తున్నారు. సర్ప్రైజ్ ఇచ్చింది మీరే కదా, ఇంకొకటి వినలేరా? అమ్మా లాస్ట్ గా అందరికి థ్యాంక్ యూ చెప్తూ ఒక్కటే.
మరి త్వరలో ఉషా గారు మళ్ళీ వస్తారు మీరు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు కాబట్టి ఆది గారు మైక్ ఆఫ్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. మరి వండర్ఫుల్ సర్ప్రైజ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. అందరూ ఎలాగో ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 3 డ్రమ్ములు తెప్పించా. అబ్బాయిల దగ్గర నుంచి ముగ్గురిని పిలుస్తా, వాళ్ళు డ్రమ్ లోపల వెళ్ళాలి. డ్రమ్ లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళకి గంతులు కడతాం. కళ్ళకి గంతులు కట్టిన తర్వాత వాళ్ళు బేసిక్లీ వాళ్ళ చేతిలో ఉన్న డమ్మీ స్టిక్స్ తో ఒకరిని ఒకరు కొట్టుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు తన్నుల నుంచి తప్పించుకోవాలి. అలా అనేసరికి డ్రమ్ లోపల ఎక్కువసేపు కూర్చోకూడదు. మీరు బయటికి వచ్చి ఆపోజిట్ వాళ్ళని కొట్టాలి. ఓకే, అదే మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? రమేష్ అన్న. మా నంది అవార్డు గ్రహీత తాగబోతు రమేష్ గారు, వెంకీ మంకీ అండ్ రాకెట్ రాఘవ్ గారు. ఇంకా నోకరాజు కార్తీక్ వస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తే జబర్దస్త్ అవుద్ది. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏదో పాత పగలు ఉన్నట్టుండే తగ్గొట్టేసుకుంటున్నారు. సార్ నేను ఓడిపోయాను సార్, సార్ నేను ఓడిపోయాను సార్. అది కాదన్నా, జీవితంలో ఓడిపోయి గేమ్లో ఓడిపోయి. అరే నరేష్ నువ్వు వెళ్ళరా. ఈడికి గడితే కళ్ళకి గంతలు కాదు మొహానికి గంతలు అని పేరు పెట్టాలి. అది డ్రమ్ములు దగ్గరికి రావద్దంటే ఎవరన్నా పట్టుకోవడం బెటర్. రమేష్ గారు వచ్చి ఆడతారా? 3, 2, 1 గో. బయటికి రావాలి, బయటికి రావాలి. బయటికి రావాలి. రాఘవ గారు అసలు మీరు సెంటర్ పొజిషన్ ఎందుకు తీసుకున్నారు? అవి కొట్టడం కదా కుమ్మేస్తున్నారు. ఒక్క నిమిషం రాఘవ గారు, మీరు లేవగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు అందట్లా. వాడికి మీరేమో గాలి ఇసురుతున్నాడు, వాడేమో వాయి కొడుతున్నాడు మీరు లేస్తే. ఏమన్నా ఎంతవరకు గాల్లో కొట్టాను నేను. మీరేమో డ్రమ్ కేసి కొడుతున్నారు, వాళ్ళేమో మీరు లేచినప్పుడే కొడుతున్నారు. కాదు, మీరు చూడడానికి ఇంత సున్నితంగా ఉన్నారు, లోపల చాలా ఉంది మ్యాటర్. గేమ్ స్పిరిట్ అంతే. ఇది కూడా స్పిరిట్ పెట్టి కడుక్కోండి, వదిలేండి. సరే, ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు ఆడారు. నెక్స్ట్ ముగ్గురు అమ్మాయిలు రావాలి. సరే, ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే శ్రీవిద్యాను. అవునా? శ్రీవిద్య గేమ్ ఆడమంటే తను ఆడలేను, చెయ్యి బాగలేదంది. ఎందుకు బాగలేదంటే వాళ్ళ లవర్ బాబు కోసం తను చెయ్యి కోసుకుంది. చూపించు, నిజంగానా? రారా శ్రీవిద్యరా, బాబు ఇలా రారా. అరే నువ్వేం మాట్లాడుకు, ఏం జరిగిందో అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో అది నిజమా కాదా చెప్పు. 6 కుట్లు పడ్డాయి.
కోసుకున్నావా బాబు గురించా? అవునక్క. బట్ వై? అయితే చేయి కోసుకుంటావా? ఎందుకు చెప్పు, అసలు ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందని మా అందరికి తెలుసు, కానీ నువ్వు చేయి కోసుకునే అంత ఏం జరిగింది? అదే బాబు ఫస్ట్ లాగా అంత క్లోజ్ గా మాట్లాడట్లా. అయితే చేయి కోసుకుంటావా? అదే ఎందుకు అది తెలియక ఇంకేం చేయాలో తెలియక. సరే కోసుకున్నావు, ఇప్పుడు బాబు ఏంటి బాగా స్పందిస్తున్నాడా? ఇప్పుడు కూడా ఏం మాట్లాడట్లా. ఆయన దగ్గర అడగండి ఎందుకు మాట్లాడట్లేదు, అసలు ఎందుకు అమ్మాయిని బాధ పెట్టారని ఆయన అడగండి. మేడం నేనేం ఇబ్బంది పెట్టలేదు మేడం. మీరు మాట్లాడట్లేదని తను అలా చేసుకుందంటుంది. అంటే బేసిక్ గా 2-3 సార్లు ఫోన్ చేసింది, కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను కట్ చేశాను మేడం, అంతే, అంత మించి ఏం చేయలేదు. మీరు ఫోన్ కట్ చేస్తే ఈమె చేయి కట్ చేసుకుందా? అదే నాకు అర్థం కావట్లా, నేను ఇప్పుడే చూస్తున్నా. బాబు అంటే నిజంగా అంత ఇష్టమా నీకు? ఇష్టం అంటే మంచి క్లోజ్ అయ్యాడు కాబట్టి కాస్త అభిమానం ఇష్టం ఉన్నాయి అన్ని. సరే ఒక్కళ్ళు ఇష్టపడినా పడకపోయినా చేయి కోసుకోవడాలు దట్ ఇస్ నాట్ ద వే టు గో అబౌట్ ఇట్. మరి ఎలా చెప్పాలో బాబుకి అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏంటి, నీ ఒళ్ళొచ్చి కూర్చుంటాడా, లేకపోతే నీ సంకెక్తాడా, లేకపోతే నిన్ను ప్రేమిస్తాడా? ఏమో ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడతాడని. ఫ్యూచర్ లో ఎప్పుడైనా బాబు సరే పెళ్లి చేసుకుందాము ఓకే అంటే చేసుకుంటావా? చేసుకుంటాను. ఎంత చిత్రం ప్రేమ వింత వీరునామ రాసింది మనకు ప్రేమ. సుధీర్కి రష్మికి అవే పాటలేసి వీళ్ళిద్దరికి అవే పాటలేసి నీ పాటలేసేవాడికి మనసు కూడా లేదరా నీకు? చూడు ఒకసారి ఆ చేయి పట్టుకొని. ఈ మాత్రం దానికి ఎందుకు అంత చేసుకున్నావు? కాదు బాబు, ఇప్పుడు తెలుసా మీకు, లేదు తను చేసుకుందని ముందే తెలుసా? లేదు మేడం, నాకైతే ఇప్పుడే తెలుసు సీరియస్ గా. అవునా? నిజం మేడం. తెలీదా? మాట్లాడలా, పట్టించుకోవట్లేదు, ఏం తెలుస్తుంది? మేడం మాట్లాడబోతే ఎవరన్నా కోసుకుంటారా మేడం చెప్పండి? అంటే నీ మీద ప్రేమ ఎలా చూపియాలో తెలియక కోసుకుందిరా. నువ్వు ఎవరిని లవ్ చేయలేదు, ఎందుకు కోసుకున్నావు? నేనేం కోసుకోలే, కోసుకోను కూడా. ఇది పిచ్చిదానం. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం? అయ్యి ఏమైనా కూరగాయలు అందరు కోసుకోవడానికి ఇష్టపడ్డా కాబట్టి బాబుని కోసుకోవాల్సి వచ్చింది. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా. మేడం నేను శ్రీవిద్యకనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒకసారి ఇష్టం ఉన్నా ఎదుటోళ్ళు మాట్లాడకపోవడం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. శ్రీవిద్య మనం లైఫ్ లో కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం, మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ పొరపాటున నేను దూరం అయినా గానీ ఇలా కోసుకోటాలు ఇలాంటివి చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు శ్రీవిద్య అంటే ఎప్పటికీ ఇష్టం. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫైనల్ మాట ఒక్కటే, ప్రేమించినా ప్రేమించకపోయినా మీ బాడీ అనేది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ప్లీజ్ 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 ఎట్టి పరిస్థితిలో డోంట్ మ్యూటిలేట్ ఇట్ లైక్ కోసుకోవడాలు ఇవన్నీ చేయకండి. ప్రేమించే వాళ్ళు ఎట్టి పరిస్థితులు మీలో ఉంటారు, ఉండకపోతే వేరే వాళ్ళని చూసుకోండి, అంతే తప్ప కోసుకోవడాలు. కోసుకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పింది కాబట్టి చిచ్చి ఏమీ కోసుకోలే, నేను హ్యాపీగా ఉండండి. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి కోసుకోండి, కోసుకోండి. రండి. అమ్మో ఇది వైల్డ్ గేమ్ అవుతుంది, ఇప్పుడు వైల్డ్ గా ఆడతారు వీళ్ళు. రెడీ 3, 2, 1 గో. ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు లోపల కూర్చోవాలి, మళ్ళీ తర్వాత రావాలి. రెడీ 3, 2, 1 గో. రవి బయటికి రా, బయటికి రా, బయటికి రా. జిత్తు నువ్వు తిరగాలి ఇటు పక్క. బయటికి రావాలి. అయ్యో ఎవరు లేరా. కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం, కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం. కొర్ర మీను సొర సఫల కళ్యాణం, ఆ తెల్ల రొయ్య పిత వచల ఉల్లాసం.
అయ్యో అయ్యో అరే సందీప్ గా నువ్వు రైటర్ గా చేసినప్పుడు వాళ్ళిద్దరికి ఏం రాయట్లేదని వాయి కొడుతున్నాను నేను టార్గెట్ చేసి. ఎలా అనుకున్నామో అలానే జరిగింది, వైల్డ్ గా జరిగింది. జిత్తు మీరు మాత్రం దొరికేశారు ఈసారి. నాకు తెలిసి ఆ సెంటర్ డ్రమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇరుకుపోతున్నారు. రాఘవ గారు అలాగే ఇరుకుపోయారు, ఇప్పుడు జిత్తు కూడా అలాగే. మరి నెక్స్ట్ వచ్చి మన ఆది గారు, భాస్కర్ గారు అండ్ మండు. కమ్ ఫండు ఫండు. ఇంకో 2 డ్రమ్లు వేయండి, రష్మి గారు ఇంద్రజ గారు కూడా వస్తారు. మిడిల్ డ్రమ్ భాస్కర్ గారికి అంకితం చేస్తారు. నేను చెప్పాను కదా ఆ మిడిల్ డ్రమ్ చాలా డేంజర్. ఓకే రెడీ 3 2 1 గో. సాంప్రదాయిని బాబాయ్ బాబాయ్ ఏదిరా ఆది గారు రావాలి బయటికి. మరి ఎక్కడికి వచ్చావరా? నీ ముందు పండు గాలి కొడుతున్నాడు. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు కళ్ళకి గంతలు కట్టాలి. స్టాప్ స్టాప్ ఆగండి. పండు మీరు కూడా కళ్ళకి గంతలు తీసేసేయండి. ఆది గారు తీసేశారు, భాస్కర్ గారు తీసేసేయండి. నువ్వంటే రెస్పెక్ట్ ఉందని ఒక్కడు కూడా కొట్టలేదు. వచ్చిన చుట్టూ వెనకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెడీ 3 2 1 గో. ఎక్కడున్నావు? లేవడం వేయడం తుల్లి 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 పేయడం. పండు మీ మూతి మీద కొట్టాడు. మూతి మీద కొడుతుంటే కళ్ళొంచి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ కొట్టారా మీరు? మేడం ఎవరైనా తీసారనుకోండి, డిస్క్వాలిఫై చేసి తీసేయండి. నేను తీసా. డిస్క్వాలిఫై. లాస్ట్ రౌండ్ ఇదే. ఒక్క మగాడు టెంగ్ 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 టెంగ్. మేడం గట్టి కట్టండి. మీరు కూడా రెడీ 3 2 1 గో. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు బయటికి వచ్చి కొట్టాలి. అది భాస్కర్ గారు తగ్గొద్దు. ఆది గారు చీటింగ్, కలకి గంతులు తీసేశారు. భాస్కర్ గారు జెన్యూన్ అబ్బా. నా వెనకైతే పెద్ద దీపావళి జరిగింది. టాప్ టాప్ అని సౌండ్ వస్తుంది. ఇంద్రజ గారు ఫైనలీ ఆ ఒక్క మగాడు ఎవ్వరు జెన్యూన్ గా ప్లే చేసింది భాస్కర్ గారు. జెన్యూన్ గా కొట్టించింది కూడా ఆయనే. ఓవరాల్ గా ఇద్దరు, ఫస్ట్ అయితే రాఘవ గారు, ఆ తర్వాత ఇప్పుడు భాస్కర్ గారు. ఎవరైతే ఎక్కువ కొట్టించుకుంటారో వాళ్ళు విన్నర్స్.
సో మొత్తానికి ఇలా ట్రాఫిక్ లో సరదాగా ఒక గేమ్ ఆడుకున్నాము. ఒక్క నిమిషం భాస్కర్ అన్న తలనే జూమ్ అయ్యరా, వచ్చినట్టే వచ్చి దెబ్బలకే పోయిందంటే అది. సో మ్యామ్ మొత్తానికి ఈ గేమ్ ఎలా అనిపించింది? అందరూ కొంచెంసేపటికి చిన్న పిల్లలాగా అయిపోయాం. అసలు వయస్సు, మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆడిన వాళ్ళు బాగానే ఆడారు, మనం చూసిన వాళ్ళు అయితే భలే ఎంటర్టైన్ అయ్యాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ ఫన్ క్రియేట్ చేసింది నడి రోడ్ లో. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ తో నేను రెడీగా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు దాకా మన సెలబ్రిటీస్ వాడిన కార్స్ మేము చూసాము, కానీ ఈ రోజు మా సెలబ్రిటీస్ హోమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి చూపించబోతున్నాము. మరి ఫస్ట్ ఎవరి ఇల్లు చూద్దాము? ఆది గారు ఎవరిది చూద్దాం? ఫస్ట్ జడ్జి గారి ఇంటితో స్టార్ట్ చేద్దాం. ఓకే, చెన్నైలో ఉన్న జడ్జి గారి ఇల్లు. ఏంటి ఇంద్రజ గారు, చాలా అంటే ఏంటి ఇది? కొంచెం కేరళ స్టైల్, చెన్నై స్టైల్. అంటే ఆవిడ ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు. అయితే ఆది గారు ఈ హౌస్ ని చిన్నగా హోమ్ టూర్ లాగా చేసి ఏదైనా చెప్తారా? హోమ్ ఎక్కడ ఉందండి టూర్ చేయడానికి? ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇల్లు ఇల్లే కదా. చూసారా, ఇక్కడ కూడా ఇంద్రజ గారు ఆల్మోస్ట్ అన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ అన్ని పనిచేసి చివరికి ఆవిడ గుడిసెలో ఉంటున్నారు. చివరికి గుడిసె కూడా వేరే వాళ్ళకి ఇచ్చి గుడిసె ముందు ఉన్నారు ఆవిడ. అంతటి దయానీయురైలు అన్నట్టు ఇంద్రజ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ రుణంగా ఉంటది. అమ్మాయి నెక్స్ట్ ఎవరి ఇల్లు చూడాలనుకుంటున్నారు? నాదా? ఎస్. ఆవిడేమో దానం చేసి పూరింట్లో ఉంటుంది, ఈవిడేమో ఉన్నదంతా రెంట్లకి ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్ లో ఉంటుంది. మీ హోమ్ గురించి మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు షూటింగ్ లో మిగిలిన నేను వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, అది ఎలాగో ఎవరు వాడలేరు కాబట్టి దాంతోనే కొంచెం ఈకో ఫ్రెండ్లీగా రీసైకిల్ చేస్తూ నేను చాలా గ్రౌండెడ్ గా ఉంటాం ప్రిఫర్ చేస్తా. ఎంత ఎదిగినా ఒదిగిన ఉంటాను. అందులో ఒదిగే ఉండాలండి, అదే ఎదిగి ఉంటే సరిపోదు అది. నెక్స్ట్ ఎవరు? తాగుబోతు రమేష్ గారా? తాగుబోతు రమేష్ అన్న హౌస్. బయట టాకుంది నువ్వు బానే సంపాదిస్తున్నావని, కానీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను తాగినప్పుడు మాత్రమే బయట పడుకోవడం అలవాటు. మీరు పడుకున్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా ఒక ఎపిసోడ్ చూసి అలా పడుకోబెట్టారా? ఇది రమేష్ అన్న పాపం మరీ దయనీయంగా రోడ్డు మీద ఇలా ఉన్నాడు అనమాట. ఇప్పుడు నరేష్ గారి ఇల్లు చూడాలని అందరికీ ఆశగా ఉంది. ఒరే నువ్వెంతున్నావు, నీ ఇల్లు ఎంత ఉందరా? సారా నీ ఇంటి గురించి నువ్వే చెప్పాలి. కాదు ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ ఇల్లు. వీడు ఇప్పటికీ ఈఎంఐలు కడుతుంది ఈ ఇంటికి. ఆల్రెడీ ఆ పైన రెంట్ కి ఇచ్చాడు, ఈ మిడిల్ లో రెంట్ కి ఇచ్చాడు. ఎక్కువ చేయకు. మిడిల్ రెంట్ కి ఇచ్చారు, కింద రెంట్ కి ఇచ్చారు. వీళ్ళ నాన్న ఈడు దీనికి వాచ్మెన్ గా చేస్తున్నారు. మళ్ళీ ఏంటి తెలుసా, పార్ట్ టైం. వీళ్ళ నాన్న ఈడు కూరగాయలు అమ్ముకుంటుంటారు. ఇదిగో బండి కూడా చూడండి, తోపుడు బండి ఆడంది. మరి ఆయనకు అందుతుందా లేకుంటే ఆయనకంటే బండి ఇంకొకరి జీతగాన్ని పెట్టుకుంటానమ్మా. ఇదంతా ఓకే. నీ ఇంటి గురించి రియల్ గా ఏం జరిగింది, ఎంత కొన్నావు, ఇంకెంత కట్టాలి చెప్పు. ఒక 70% నా ఓన్ ఇన్వెస్ట్మెంట్, ఓ 30% లోన్ మేడం. మావాడు మామూలుడు కదా, ఈడు ఏజ్ కి వాళ్ళ పేరెంట్స్ కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టి వాళ్ళందరినీ అంత హ్యాపీగా చూసుకుంటున్నాడంటే నాకు అందుకే నరేష్ గారు అంటే చాలా ఇష్టం. వాడంటూ లేకపోతే నిజంగా ఎవ్వరు, వాళ్ళందరిది చాలా పేదరికం. వీడు ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చాడో ఒక స్కిట్ లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేయటం, చిన్నగా వీడి మీదకి జడ్జిలు దృష్టి వెళ్ళడం, ఆ తర్వాత నుంచి వీడు దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈటీవీలో అన్ని షోలు కవర్ చేస్తుంది వీడు ఒక్కడే. అవును, అది కరెక్ట్, అది కరెక్ట్. మన ఈటీవీలో ఆర్టిస్టులకు గానీ అలాగే బయట ఆడియన్స్ గానీ వీడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కరెక్ట్, వెరీ ట్రూ. నరేష్ గారు అంటే అందరికీ అంత ఇష్టం అనమాట. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నెక్స్ట్ రాఘవ గారి ఇల్లు. రాఘవ గారు ఇది బ్యాంకాక్, గోవా అలాంటి దగ్గర ఇలాంటిది కట్టి జంటలకి రెంట్కి ఇస్తున్నాడు. రెంటల్కి ఇస్తాం, జంటలకి కాదు. ఓ జంటలకి గంటలకి ఇస్తుంటారు.
జంటలు కానీ కాదు ఎవరికైనా అండి. అంటే ప్రకృతి ప్రేమికుడిని అక్కడ అంటే బాగా ఆక్సిజన్ అయిన బాగా వస్తుంటాయి. గైడ్ గా చేస్తుంటాడు అక్కడ, ఆయన ఇంటికి ఆయనే గైడ్. గుడ్ సైడ్ బిజినెస్, గుడ్ సైడ్ బిజినెస్. నెక్స్ట్ భావన గారి ఇల్లు. మీరు ఛత్రపతి సినిమా చూశారు కదా, ఛత్రపతి సినిమాలో భద్ర అనే క్యారెక్టర్ పిల్లలందరినీ దాంట్లో పంపిస్తారు కదా, అది వీళ్ళదే. మరి భావన గారు ఇంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ డాన్స్ చాలా బాగా వేస్తుంది కదా, ఆ డాన్స్ ప్రాక్టీస్ కూడా అందులోనే. నాకు దగ్గరుండి రిహర్సల్స్ చేస్తుంది ఆయనే కాబట్టి అంత క్లియర్ గా ఆయనకే తెలుసు. నెక్స్ట్ శాంతి స్వరూప్ గారి ఇల్లు. తనకి పార్కే ఇల్లు, పూల పొదరిల్లు. ఏంటి శాంతి గారు, మీకు ఇల్లు వాకిళ్ళు లేదా? ఇల్లు వాకిలు ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు ఉండను, ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కువ పార్క్ నేను ప్రకృతి ప్రేమికురాలని కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తుంటా. అంటే మీకు రాఘవ్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. రాఘవ్ గారు కూడా ప్రకృతి అంటే ఇష్టం, మీకు కూడా ప్రకృతి అంటే ఇష్టం. కాకపోతే వాళ్ళందరూ బయట ఉంటారు, నేను లోపల ఉంటాను. భాస్కర్ అన్న హౌస్. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు అన్న, పక్క పక్కనే కట్టి ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న? టైం సేవింగ్, టైం సేవింగ్. ఆయన చెప్పేది చూడు, టైం సేవింగ్ అంటే. సరే, ఈ 4 ఇల్లుల్లో ఫస్ట్ ఇల్లు ఎవరిది? విజయవాడ, వైజాగ్, నెల్లూరు, నిజామాబాద్. కరెక్టేనా నరేష్? నీకే తెలిసి ఇవన్నీ. ఒక 3 అయితే నిజం, ఇంకొక కాదు, మరి ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే అయిపోద్ది కదా ఒకేసారి. యాక్చువల్ గా గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని స్కూల్ కోసం పిల్లల్ని బయట పంపించుకుంటా, అందులో ఒక స్కూల్. అందరూ స్కూల్, మీ పిల్లలే సరిపోతారు స్కూల్లో. బట్ సూపర్ కానివ్వండి. సరే, నెక్స్ట్ వచ్చి మంకీ వెంకీ. అదేంటి మీ ఫ్రెండ్స్ అందరూ ఇంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు? అంటే ఉన్న ఆస్తులు మొత్తం ఫేస్బుక్ కి పంచేశాడు. ఇప్పుడు చూడబోతున్న ఇల్లు మా ఇల్లేగా, మాది నీట్ గా బాగుంటది. ఆది గారి ఇల్లు చూద్దాం. ఇంద్రజ గారు ఒక్క ఇల్లు అయితే చెప్పొచ్చు, ఇదేంటి? ఇదే కరెక్ట్. యాక్చువల్ గా ఒక ఇల్లు పెట్టుంటే నేనే పిలిచి తన్నేదాన్ని. ఇంకా ఈ ఇంటి మీదకి ఎక్కుతాడు, ఇట్లా అని వేరే ఇంటి మీదకి దుంకుతాడు, అట్లా అని వెనకింటికి వెళ్తాడు, ఆ వెనకింటికి వెళ్ళేసి మళ్ళీ ముందింటికి వస్తాడు, దొరికిపోగానే ఇలా ఫేస్ పెడతాడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. బట్టల ఫ్యాక్టరీ అది మొత్తం. మనం బట్టలు అవన్నీ. మీ కాలనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మాది వకీల్లే, అలా కాలనీగా డెవలప్ అయింది. ఎలా? అలా చల్లేసాం అలా కాలనీని. ఒక మనిషి ఒక రాజ్యాన్ని సృష్టించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మన రాజమండ్రి శ్రీదేవి గారి ఇల్లు. గమనించారా? ఏవే ఆది గారు ఏదో ఫిక్స్ అయ్యారు మొత్తానికి కదా. నాకు అర్థమైంది మీ ఫీలింగ్. నేను అసలు అందులో వాటా మాత్రం ఇవ్వను, మీరు ఏమనుకున్నా కూడా. రాక నీ దాంట్లోకే రావాలి వాట. కాదు మేము అక్కడ స్టక్. ఏవే అంట, ఏవే అంటే కామన్ గా వచ్చేసింది. ఫోటో చూడగానే ఫిక్స్ అయ్యారు కదా మీరు. ఫోటోలో ఇంత ఉందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నీ మీద నాకు కన్ను ఉందంటావు అయితే? ఉందండి మీకు ముందు. ఈ కళ్ళు పీకేసి తీసుకెళ్ళిపో. సో సరదాగా ఈ ట్రాఫిక్ జామ్ లో నడి రోడ్ లో అసలు సెలబ్రిటీ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది చూసాము. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఫన్ సెగ్మెంట్? కొత్తగా అనిపించింది అందరిది ఇలా చూపించడం. ఇలాగే ఇల్లులు ఉంటే ఎలా ఉంటుందని ఒక ఇమాజినేషన్. అయ్యయ్యో, చాలా కొత్తగా అనిపించింది సెగ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఆగండి, బండి కుదేస్తుంది. నువ్వు లైన్ లో ఉన్నావా? నువ్వు లైన్ లో ఉండవే, నువ్వు లైన్ లో ఉండేది ఎవరో బంపర్ ఆఫర్స్. ఈ ట్రాఫిక్ జామ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ మా ఆడియన్స్ కి ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ లో ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. వాచ్ అండ్ ఎంజాయ్.
మొత్తానికి అంబులెన్స్ అయితే వెళ్ళిపోయింది. ఆ ఈవినింగ్ ఆ గుడి దగ్గర రూట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి. లక్ష్మణ్ బండాపు స్టాప్ స్టాప్ ఒకసారి వదండి. నేను వదను. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అండి, ఒకసారి వదండి. లేదు నేను వదను. ఏం చేస్తావు? నేను ఎవరన్నా తెలుసా? మినిస్టర్ ఫోన్ చేయనా? ఎమ్మెల్యేకి ఫోన్ చేయనా? ఆ బండి ఆపుతా. ఎవరిని ఆపాలి ముందు తెలుసుకో. బండి ఆఫీసర్ పగలగా ఎవడాడు? లాక్కెళ్ళి తీసిరా. మాట్లాడాలి తెలియట్లే అడిగి. నువ్వు తాగేసి ఇంట్లో దొంగుంటే ఎవడ పట్టించుకోడు. రోడ్డు మీద పడితేనే అమాయకుల ప్రాణాలు పోతాయి. అప్పుడు నీ మినిస్టర్ ఎమ్మెల్యే కాదు. సార్ ఎందుకు సార్ వదిలేండి సార్. పోలీస్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సార్ ఇంటికి వెళ్ళాలన్నారు ఈరోజు. సరే నేను బయలుదేరుతున్నాను అయితే. ఏంటి నాన్న ఈరోజు కూడా లేటేనా? ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు నా బర్త్డే నాన్న. ఈ రోజైనా త్వరగా రావచ్చు కదా. అయ్యో సారీ నాన్న, ఈ డ్యూటీలో పడి అసలు గుర్తే లేదు. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లి నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే. నా యువంతను అందిపుచ్చుకొని చిందులడవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే. నాన్న ఇదిగో ఈ బెల్లం ముద్ద తీసుకో. డ్యూటీలో పొల్యూషన్ వల్ల నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఏం సార్ ఒళ్ళెంత వేడిగా ఉంది? జ్వరం వచ్చినట్టుంది. సార్ కూర్చోండి సార్, ఒక 10 నిమిషాలు కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ. అంటే ఈ వేడి పొల్యూషన్ వీటి వల్ల చిన్న రోగం కూడా కొంచెం పెద్దది అవుతుంది అంతే. సిగ్నల్ దగ్గర ఎవరో పడిపోయారు సార్. అరే అది వాటర్ వాటర్ కొంచెం వాటర్ పడతారా ప్లీజ్. క్లాత్ వాటర్తో తడిపోయా. రేపు పల్స్ పడిపోయినట్టుంది. ఒకసారి పట్టుకో, కాల్ పట్టుకో, కాల్ బార్ రఫ్ చేయి, చేతులు రఫ్ చేయి. హలో హలో సార్, ఇక్కడ మీ పాపకి యాక్సిడెంట్ అయింది సార్. తన హాస్పిటల్లో చేర్చాం సార్. నాకు నా బంగారు తల్లికి యాక్సిడెంటా? ఏమి సరిగ్గా చూసారా? నా బంగారు తల్లికి యాక్సిడెంటా? వస్తున్నా నేను వచ్చేస్తున్నానండి. రాజు, ఒక స్మగ్లింగ్ లారీ మొత్తం చెక్ పోస్ట్ అని క్రాస్ చేసి ఇప్పుడు నీ చెక్ పోస్ట్ వైపుగా వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి. టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దట్. వెరీ అర్జెంట్. ఆపాలి. ఆపో ఆపో. అమ్మా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్
సూర్యుడు నడినెత్తిన రోహిణీ తాండవం చేస్తుంటే చెమటతో చిలిమి చేస్తాడు. వర్షాకాలంలో రోజంతా తడిబట్టలే మడిబట్టగా అనుకుంటాడు. 4 రోడ్ల కూడలిలో చేతితో సిగ్నల్ ఇస్తూ, నోటితో ఎలవేస్తూ, దివ్యాంగులకు సహకరిస్తూ, దీనులకు కనికరిస్తాడు. వినడువాడు ఏమైపోతాడని గొంతు చించు కరుస్తాడు. ఏ ఒక్కరి మీద కోపమో కాదు, ఈ అమాయకుడు ప్రాణం పోవచ్చేమో అని. దేవుడా, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చూడు అని ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ కోరుకుంటాడు. డ్యూటీ ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు నిలబడే ఉంటాడు. అనునిత్యం మన కోసం పహారా కాస్తూనే ఉంటాడు. ట్రాఫిక్ పోలీస్ అన్న అందుకో మా సలాం. Thank you so much and salute to all the men in uniform. జనాలందరూ కూడా లా అండ్ ఆర్డర్ ని ఫాలో అయితే వాళ్ళకి కూడా కాస్త రిలీఫ్ ఉంటది. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? కళ్ళు చెమ్మగిల్లే పర్ఫార్మెన్సెస్ అప్పుడప్పుడు చూస్తుంటాం, కానీ ఇది మనసు చెమ్మగిల్లే పర్ఫార్మెన్స్. అలాంటి ఒక అన్సంగ్ వారియర్స్ వీళ్ళంతా. వీళ్ళ గురించి చేయడం, ఈ థాట్ ముందు రావడం చాలా గొప్ప విషయం. పనికిరాని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు అంటే నువ్వు నడి రోడ్డుకి వెళ్ళిపోతావరా అంటారు, కానీ నడు రోడ్లో నిలబడ్డానికే తన జీవితాన్ని పనయంగా పెట్టిన వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే. అక్కడ ఎండైనా వానైనా నిలబడి పనిచేసే వీళ్ళందరికీ ఒక బిగ్ సల్యూట్. అండ్ పండు, మీరైతే మిమ్మల్ని ఒక డాన్సర్ గా నేను చూసాను, కొరియోగ్రాఫర్ గా చూసాను, కానీ నిజంగా ఫస్ట్ టైం ఒక యాక్టర్ గా కూడా మైమరిపించారు. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నా పాప, తను చాలా బాగా చేసింది. ఎక్కడ టీమ్ మొత్తం ప్లీజ్ జాయిన్ us on the stage. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా. అండ్ ఈ కాన్సెప్ట్ ని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. మనుష్యులందు కదా. ఐశ్వర్య, మా అందరి కళ్ళలో నీళ్లు తెప్పించావురా. బాగా పర్ఫామ్ చేసావు. సోల్ఫుల్ గా అనిపించింది నీ పర్ఫార్మెన్స్. చూస్తున్న కొద్దీ అది యాక్టింగ్ లాగా మాకు అనిపించలేదు, చాలా న్యాచురల్ గా. అ లాంగ్ వే టు గో ఐశ్వర్య. అండ్ శ్రీను మాస్టర్, ఎవ్రీ టైం మీరు ఒక కొరియోగ్రాఫర్ గా ఒక సాంగ్ తో కాకుండా ఒక కథతో మా ముందు వస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. జనరల్ గా నువ్వు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మేము ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాము దట్ ఎక్కడో మేము నవ్వేస్తామని, బట్ దిస్ టైమ్ యూ ప్రూవ్డ్ us రాంగ్. ఆది గారు, కరోనా వైరస్ ని వ్యాక్సిన్ కంటే ముందు ఎంతో కొంత కంట్రోల్లో ఉంచిందైతే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంటే. అలాంటి వాళ్ళు వైరస్తో పోవడం కంటే 4 దెబ్బలు కొడితే ఇంటికి పోవడం బెటర్ అని అప్పుడు కొంతమందిని 2 దెబ్బలు వేసారు కూడా. అది కూడా మన రక్షణ కోసం. ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ అయితే అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికే చచ్చిపోతారేమో అన్నంత భయం. ఆ టైంలో కూడా బయట ఉంది ఈ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. అంటే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా మన ప్రాణాలను కాపాడిన ఏకైక డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళందరికీ కూడా నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, అలాగే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పర్ఫార్మెన్స్ తో ఏదో రకంగా కనెక్ట్ అయ్యారు, ఇమోషన్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ. కానీ ఇక్కడ భవానీ ఫాదర్ సెంటిమెంట్ తో చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు, బికాజ్ రీసెంట్ గా షీ ఈజ్ లాస్ట్ హర్ ఫాదర్. ఎవరికైనా మేడం ఒక నాకు దేవుడు వచ్చి కోరిక అడిగితే, రీసెంట్ గా 1 month అవుతుంది మా ఫాదర్ నా చేతిలోనే చనిపోయారు. ఒక్క చిన్న యాక్సిడెంట్, మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం మేము. ఎవరిని చూసినా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను కాబట్టి. సో ఆ పెయిన్ చెప్పలేంది, నాకు అందరూ ఉన్నా లేనట్టుగానే ఉంటది. బట్ నేను హ్యాపీ, మా ఫ్యామిలీ నేను చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ శ్రీదేవి తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ.
భావన గారు మనం రూల్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడుతాం అని, ఇంకొకటి అంబులెన్స్ వెళ్తుందంటే దాని వెనకాల వెళ్ళిపోతే స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో దానికి చోటు ఇవ్వకుండా స్టిల్ ఇప్పటికీ అలాగే వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ రూల్స్ ని ఫాలో అయితే చాలా బాగుంటుంది అనేది రిక్వెస్ట్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. రాఘవ్ గారు ఈ పెర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా చేశారు. ఇక్కడ ఆడియన్స్ కూడా అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళి ధైర్యంగా మళ్ళీ ఇంటికి రాగలుగుతున్నట్టే క్షేమంగా పోలీస్ డిపార్ట్మెంటే కారణం. వాళ్ళు ఇచ్చే భరోసా భద్రత అలాంటిది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా మన భద్రత కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. వాళ్ళు ఉదయం అక్కడ చూస్తుంటాం కదా ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఉంటారు. దయచేసి ఆర్గ్యుమెంట్స్ చేయటాలు ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా పబ్లిక్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సో లైక్ ఐ సెడ్ థ్యాంక్ యూ అండ్ salute to all the men in uniform. ఇట్రండి. అసలు ఏం జరుగుతుంది? ఇంకా ఎంతసేపు జనాలు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి? మేము ఇంకా హోల్డ్ చేయలేమండి. రష్మి ఇంకా ఆయనతో అనవసరం. మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసాము. కాదండి కాసేపు ఉండండి, సీఎం గారు వస్తున్నారు. అలా కుదరదండి, వస్తున్నాం అంతే. ఎక్కడ వరకు వచ్చారు కనుక్కో. ఎంతసేపు హోల్డ్ చేయాలండి? 2 hours పైన అవుతుంది. చూడండి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎంతవరకు వచ్చారు కనుక్కో. నువ్వు మాట్లాడు. హలో అవునా? ఓకే ఓవర్. సీఎం గారు ఆందావే. ఒకసారి మీరు అందరూ అటు తిప్పుకోండి, అందరు పైకి చూడండి. సీఎం గారు హెలికాప్టర్ లో మరి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ ఆపారు? ఏంటండి పైన హెలికాప్టర్ లో సీఎం వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఎందుకు ఆపారండి? సీఎం గారు ఎక్కడి నుంచి వెళ్ళినా మనం ట్రాఫిక్ కంట్రోల్లో ఉంచాలి. పైకి వెళ్ళడానికి కింద మేము పనులు మానేసి కూర్చోవాలా? కూర్చోండి. చూడండి ఏంటని అడగండి ఆయన్ని. ఇంద్రజ గారు ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్ చేస్తే ఇలాంటివే జరుగుతుంటే పేమెంట్ కూడా రాలేదు. ఎలాగో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాం కదా, మీరు చెప్పాల్సింది చెప్పేయండి. ఇదండి మా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్. హ్యావ్ ఎ హ్యాపీ సండే. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.